నడి పట్టణంలో నల్లకుంటను బాగాప్తా టిప్పర్లతో తెచ్చి మొరం కొట్టి నింపి గోడ కట్టేసిండ్రే, శ్మశానం బీకేసిండ్రు. దీని మీద ఎవరో కోర్టుకు పోయిండ్రు. కోర్టు క్లియర్గా చెప్పింది అది ఎఫ్టీఎల్లో ఉంది, దాన్ని ఖచ్చితంగా తొలగించాలని. నల్లకుంటకి ఫస్ట్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఎందుకు నువ్వు అంత పెద్ద నల్లకుంట ఉంటే మధ్యలో నుంచి కాలువ ఎందుకు చేయించినావు? ఇరిగేషన్ వాళ్ళు నీకు ఆ కాలువ చేయించేదానికి పర్మిషన్స్ ఇచ్చినారా? నువ్వు ఒకటే దగ్గర నువ్వు ఎందుకు అంత లోతు తవ్వి పక్కన దాన్ని మధ్యలో డివిజన్ ఎందుకు చేసినావు? ఒక కుంటకి అసలు డివిజన్ చేయొద్దు. ఎందుకు చేసావు అంటే నీ మైండ్లో ఏముండే, మరోసారి నేనే గెలుస్తాను, ఆ పక్కన ఉన్న భూములన్నీ నేను ప్లాటింగ్ చేసుకోవచ్చు, నేను కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పి అట్లా డిజైన్ చేసుకున్నావు. నడి పట్టణంలో నల్లకుంటను బాగాప్తా టిప్పర్లతో తెచ్చి మొరం కొట్టి నింపి గోడ కట్టేసిండ్రే, శ్మశానం బీకేసిండ్రు. దీని మీద ఎవరో కోర్టుకు పోయిండ్రు. కోర్టు క్లియర్గా చెప్పింది అది ఎఫ్టీఎల్లో ఉంది, దాన్ని ఖచ్చితంగా తొలగించాలని. నల్లకుంటకి ఫస్ట్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఎందుకు నువ్వు అంత పెద్ద నల్లకుంట ఉంటే మధ్యలో నుంచి కాలువ ఎందుకు చేయించినావు? ఇరిగేషన్ వాళ్ళు నీకు ఆ కాలువ చేయించేదానికి పర్మిషన్స్ ఇచ్చినారా? నువ్వు ఒకటే దగ్గర నువ్వు ఎందుకు అంత లోతు తవ్వి పక్కన దాన్ని మధ్యలో డివిజన్ ఎందుకు చేసినావు? ఒక కుంటకి అసలు డివిజన్ చేయొద్దు. ఎందుకు చేసావు అంటే నీ మైండ్లో ఏముండే, మరోసారి నేనే గెలుస్తాను, ఆ పక్కన ఉన్న భూములన్నీ నేను ప్లాటింగ్ చేసుకోవచ్చు, నేను కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పి అట్లా డిజైన్ చేసుకున్నావు. నడి పట్టణంలో నల్లకుంటను బాగాప్తా టిప్పర్లతో తెచ్చి మొరం కొట్టి నింపి గోడ కట్టేసిండ్రే, శ్మశానం బీకేసిండ్రు. దీని మీద ఎవరో కోర్టుకు పోయిండ్రు. కోర్టు క్లియర్గా చెప్పింది అది ఎఫ్టీఎల్లో ఉంది, దాన్ని ఖచ్చితంగా తొలగించాలని. నల్లకుంటకి ఫస్ట్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఎందుకు నువ్వు అంత పెద్ద నల్లకుంట ఉంటే మధ్యలో నుంచి కాలువ ఎందుకు చేయించినావు? ఇరిగేషన్ వాళ్ళు నీకు ఆ కాలువ చేయించేదానికి పర్మిషన్స్ ఇచ్చినారా? నువ్వు ఒకటే దగ్గర నువ్వు ఎందుకు అంత లోతు తవ్వి పక్కన దాన్ని మధ్యలో డివిజన్ ఎందుకు చేసినావు? ఒక కుంటకి అసలు డివిజన్ చేయొద్దు. ఎందుకు చేసావు అంటే నీ మైండ్లో ఏముండే, మరోసారి నేనే గెలుస్తాను, ఆ పక్కన ఉన్న భూములన్నీ నేను ప్లాటింగ్ చేసుకోవచ్చు, నేను కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పి అట్లా డిజైన్ చేసుకున్నావు. నడి పట్టణంలో నల్లకుంటను బాగాప్తా టిప్పర్లతో తెచ్చి మొరం కొట్టి నింపి గోడ కట్టేసిండ్రే, శ్మశానం బీకేసిండ్రు. దీని మీద ఎవరో కోర్టుకు పోయిండ్రు. కోర్టు క్లియర్గా చెప్పింది అది ఎఫ్టీఎల్లో ఉంది, దాన్ని ఖచ్చితంగా తొలగించాలని. నల్లకుంటకి ఫస్ట్ డ్రైనేజ్ కట్టింది ఎవరు? ఎందుకు నువ్వు అంత పెద్ద నల్లకుంట ఉంటే మధ్యలో నుంచి కాలువ ఎందుకు చేయించినావు? ఇరిగేషన్ వాళ్ళు నీకు ఆ కాలువ చేయించేదానికి పర్మిషన్స్ ఇచ్చినారా? నువ్వు ఒకటే దగ్గర నువ్వు ఎందుకు అంత లోతు తవ్వి పక్కన దాన్ని మధ్యలో డివిజన్ ఎందుకు చేసినావు? ఒక కుంటకి అసలు డివిజన్ చేయొద్దు. ఎందుకు చేసావు అంటే నీ మైండ్లో ఏముండే, మరోసారి నేనే గెలుస్తాను, ఆ పక్కన ఉన్న భూములన్నీ నేను ప్లాటింగ్ చేసుకోవచ్చు, నేను కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పి అట్లా డిజైన్ చేసుకున్నావు.